షలోం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనములు. దేనిని గురించి చింతించకుడు కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. Do not be anxious about anything, but in every situation, by prayer and petition, with thanksgiving, present your request to God, and the peace of God, which transcends all understanding, will guard your hearts and your minds in Christ Jesus. మానవుల మధ్యలో జరిగే ఒప్పందాలు మారకాలు అన్నీ కూడా వ్యాపార లావాదేవీల్లానే ఉంటాయి. చిన్నప్పుడు మన ఫ్రెండ్స్ దగ్గర మనకు నచ్చినటువంటి స్నాక్స్ ఉంటే మన దగ్గర ఉన్న ఫ్రూట్ ఇచ్చైనా సరే ట్రేడ్ చేసేవాళ్ళం. అప్పటికి ఇరుపక్షాల ట్రేడ్ బ్యాలెన్స్ అయ్యిందా లేదా అనే ప్రశ్న అనేది రాలేదు. ఎందుకంటే ఆ వయసుకి మనకు స్నాక్ ఇష్టం, ఎదుటి వారికి ఫ్రూట్స్ కావాలి, అంతే ట్రేడింగ్ అనేది జరిగిపోయింది. ఒకసారి దేవుడు ఒక పెద్ద టేబుల్ ఏర్పాటు చేసి జీవితంలో బరువులు మోయలేని వారందరినీ ఇతరుల బరువులతో ట్రేడ్ చేసుకోవాల్సిందిగా ఆహ్వానించారంట. వన్స్ టేబుల్ పైన పెట్టిన తర్వాత చూసి చివరికి మరలా ట్రేడ్ చేసుకోకుండా ఎవరి బరువు వారే ఎత్తుకున్నారు. దూరం నుండి చూస్తే మనం మోస్తుంది మనకు బరువుగాను, ఎదుటి వారివి తేలికగాను అనిపిస్తాయి. కానీ పరిశీలిస్తే అందరిది ఒకటే భారం. అండ్ టుడే వీ హ్యావ్ ద ఛాన్స్ టు ట్రేడ్ అప్ విత్ గాడ్. మన చింతలు దేవునికి అప్పగిస్తే తన నిత్య సమాధానాన్ని దేవుడు రిటర్న్గా మనకిస్తారట. దిస్ ఈజ్ సచ్ అన్ అమేజింగ్ డీల్. కాబట్టి మనల్ని చికాకు చింతకు గురి చేస్తుంది ఏదైనా సరే దేవునికి అప్పగిద్దాం. అండ్ ఇన్ ఎక్స్చేంజ్ హీ విల్ ఫిల్ యూ విత్ హిజ్ ఇటర్నల్ పీస్. ఆమేన్. శాంతి సమాధాన అధిపతి మా సమస్త భయాలను ఆందోళనలను మీకు అప్పగిస్తూ ఉండగా యేసు నామములో మా హృదయాలను సమాధానముతో నింపమని ప్రార్థించి పొందుకొని మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.